హాయ్ అండి. స్క్రబ్ టైపర్స్ కొత్తదేం కాదండి. ఎప్పటినుంచో ఉన్నదే. దాని గురించి పానిక్ అవ్వాల్సిందేం కాదు. అది శుషి గమోషి వల్ల వస్తుంది. అది బయట వల్ల స్ప్రెడ్ అవుతుంది. దానికి వైద్యం ఉంది. ఎప్పటినుంచో వైద్యం ఉంది దానికి. జస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్‌లు కూడా మనకి అవైలబుల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లోనే దొరుకుతున్నాయి. సో, బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యం తీసుకుంటే అంత పానిక్ అవ్వాల్సింది కాదు. అది ఎందుకు అంత పానిక్ అవ్వాల్సొస్తుందంటే, మిగతా ఆర్గన్స్‌కి ఎఫెక్ట్ అయినప్పుడు. దాన్ని డిలే చేసేస్తే, వ్యాధిని వదిలేస్తే, త్వరగా నిర్ధారించకపోతే, మిగతా ఆర్గన్స్‌కి లివర్‌కి, కిడ్నీస్‌కి, మిగతా కడుపు నొప్పి గాని, ఇట్లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో, అలా దాన్ని ఎక్కువగా తీసుకెళ్ళకుండా, త్వరగా దాన్ని తెలుసుకొని, దాని వైద్యం ఇస్తే త్వరగా రికవరీ అయిపోతుందండి. ఫీవర్ ఎక్కువొచ్చినా, తలపోటొచ్చినా, ఒళ్ళు నొప్పులొచ్చినా, కొంతమంది కడుపు నొప్పితో పాటు వాంతులు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా సరే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. ఈ లార్వా అనేది సాధారణంగా తడి ప్రదేశాల్లో, పొలాల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో, వ్యవసాయదారులు కానీ, ఈ పొలాల పనులు చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా బయటికెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఏసుకొని, మొత్తం కాళ్ళు చివరి వరకు కవర్ అయ్యేలా బట్టలు వేసుకొని వెళ్తే చాలా వరకు దీన్ని అరికట్టొచ్చు. డాక్టర్లు చూసుకుంటారు, కంగారు పడకండి. యూ కెన్ అవాయిడ్ ఇట్. దీనికి వైద్యం ఉంది. ఇది కొత్తది కాదు.